ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగోండి పంతులు గారు. అక్షయ, ఏంటి ఇంత ఆలస్యం అయింది? ఏం లేదు సార్. తమరెక్కడికి వెళ్ళారు మేడం? అక్షయ్కు తోడుగా వెళ్ళాను ఇల్లరికం. నువ్వు తోడువి కాదు, ఉరి తోడువి. బావా, చిన్న పిల్లని పెట్టుకొని ఏంటా మాటలో? ఆహా, బావ మాటలు నువ్వు పట్టించుకోవద్దురా. పంతులు గారు, ముహూర్త సమయం అయిందా? మరో 5 నిమిషాలు ఆగాలమ్మా. అక్షయ, అక్షయ ఎక్కడికి వెళ్తున్నావు? అక్షయ, అక్షయ ఇందాకటి వరకు ఆనందంగానే ఉంది. ఎవరు తన మనసును పాడు చేశారో ఏంటో. నువ్వు నన్నే అన్నావు కదా ఇల్లరికం. గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? అమ్మా, ఇక్కడ బాగుండడం అవసరం అంటావా? మనమెవరం అవసరం లేదు, కానీ తప్పదు కదా. పెద్దిరాజు, కార్యక్రమం అయ్యే వరకు కాస్త సైలెంట్ గా ఉండవయ్యా. బావా, పద బావా. పద. ఏమైంది తల్లి? ఎందుకమ్మా సడన్ గా డల్ అయిపోయావు? ఓ మాట అంటాను, ఏమనుకోరు కదా? అదేంటో చెప్పమ్మా. అది మా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పమ్మా. నన్ను దత్తత తీసుకోవడం ఆపేయచ్చు కదా మేడం? మాకు బిడ్డగా దత్తత రావడం ఎంతో అదృష్టమని రాత్రంతా ఎంతో సంతోషించిందానివి. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంత దాకా వచ్చిన తరువాత అంత పెద్ద మాట ఎలా అన్నావమ్మా? ఏం జరిగింది? ఎందుకు ఇలా అంటున్నావు? నిన్ను దత్తత స్వీకరించడం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నావు తెలుసా? అసలు ఈ సమయంలో నీ నోటి నుంచి అలాంటి మాట రాకూడదు. వచ్చింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను మీకు బిడ్డను కావడం మీకు పెద్దిరాజు గారికి తప్ప ఇంకెవ్వరికీ ఇష్టం లేదు. చాలా బలవంతంగా జరుగుతుంది. అందరి వ్యతిరేకత మధ్య నేను మీ కూతురు కావడం కంటే ఎప్పట్లా ఇలాగే ఉండిపోవడం మంచిది కదా? వద్దమ్మా, అలా అనొద్దు. అమ్మాయి బ్రతికుందని మీకు తెలిసింది కాబట్టి ఏదో రోజున తను ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రేమనంతా తనకి పంచిపెట్టొచ్చు. మా కూతురు వచ్చినా నువ్వు మా పెద్ద కూతురువి, తను మా చిన్న కూతురు అవుతుందని నీకు ముందే చెప్పాం కదా. అవునమ్మా, నిన్ను
మా బిడ్డను ఇద్దరిని ఒకేలా చూసుకుంటాం. మీ ఇద్దరు మాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు అవుతారు. శౌర్య నిన్నేదో అనిందని, అందుకు నీ మనసు గాయపడిందని నాకు అర్థమవుతుంది. నువ్వవేం పట్టించుకోవద్దు. ఇప్పుడు నువ్వు రాయిగా ఉన్నావు, రేపు విగ్రహంగా మారతావు. నిన్ను అవమానించిన వారందరూ నిన్ను పూజిస్తారు. అది మాత్రమే మనసులో పెట్టుకో. మిగిలినవన్నీ మనసు నుంచి తుడిచేసాయి. కార్యక్రమం మొదలయ్యే సమయం అయింది. వెళ్దాం పదండి. పదమ్మా. పదమ్మా. అమ్మా, ముహూర్తానికి సమయం అయింది. ఇక కార్యక్రమం మొదలు పెడదాం. వచ్చి కూర్చోండి. రామ్మా, కూర్చోండి. కూర్చోండి అమ్మా. కూర్చో. పాపని దత్తత తీసుకునేవారు మీరు. దత్తత ఇచ్చేవారు ఎవరమ్మా? దత్తతిచ్చేవారు ఎవరో లేరండి. అక్షయ ఓ అనాథ. ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా. అక్షయ పూజారి నారాయణరావు గారి దగ్గర పెరిగింది. అయితే వారి అనుమతి తీసుకున్నారా? కొన్ని రోజుల క్రితమే అక్షయ్ బాధ్యతను మాకప్పగించారు. వారిప్పుడు ఊర్లో లేరు. తీర్థయాత్రలకు కాశీకి వెళ్లారని తెలిసింది. వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు. మీరు నిస్సందేహంగా కార్యక్రమంను జరిపించవచ్చు పంతులు గారు. రేయ్ తమ్ముడు, నువ్వైతే ఆంజనేయ స్వామి అభయం ఇచ్చినట్లు ఇస్తున్నావు గాని నాకైతే ఇది పద్ధతిగా జరుగుతున్న కార్యక్రమంలా అనిపించడం లేదురా. నాకు అదే అనిపిస్తుంది. ఎటువైపు నుంచి ఎలాంటి అపశకునం వస్తుందో ఏమో. వస్తే మీ వల్లే రావాలి. బావా, నువ్వు మాటి మాటికి నోరు జాడడం పద్ధతిగా లేదు బావా. నా నోరు మంచిది కాదు. నేనేమన్నా అనేసానంటే తర్వాత నువ్వే బాధపడతావు చెప్తున్నాను. ఏమయ్యా, నువ్వు గమ్మునుండు, లేదంటే ఇంటికి పోదాం పద. ఏంటి నాకీ టార్చరు? నన్ను మనశాంతిగా ఉండనివ్వా? ఇంటి నుంచి బయటికి గెంటేస్తారని భయపడుతున్నావా? బయటికి పోయి గుడిసెలో బతుకుదామే. గుడిసెలో ఆ, అయితే మంచిది, బయటికి పండే. ఎంత పౌరుషం గల వాళ్ళు మా ఇంట్లో ఎందుకు ఉండడం? నోరు ముయిరా. పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలో? అది కాదు నాన్న, బాబు కూడా కొంచెం గట్టి పెట్టండి. నిన్ను నోరు మేమని చెప్పానా నేను? చూడండి శ్రీకర్, మీకోసమని ఇక్కడికి వచ్చాం. ఈ కార్యం వలన రేపు జరగరందేదైనా జరిగింది అంటే అందుకు మేము బాధ్యులం కాదు. అప్పుడు ఈ దత్తత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏం జరిగినా వాటిని ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు సంతోషం. ఇంకెవరూ ఎలాంటి అపశకున మాటలు మాట్లాడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.